హలో, వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మైదాములు. ఇది యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. మరి ఇది ఎక్కడుంది, ఎలా ఏర్పడ్డది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మధ్యయుగాల కాలంలో అస్సాంలోని అహోం రాజవంశీకులు ఎవరైనా మరణిస్తే వారితో పాటు సేవకులను, అంగరక్షకులను మైదాంలలో సమాధి చేసేవాళ్ళు. ఈ అస్సాం మైదాంలను ఇటీవలే వరల్డ్ హెరిటేజ్ సైట్లలో చేర్చారు. కొద్ది రోజుల కింద నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాం మైదాంలను ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చాలన్న భారత నామినేషన్ను ఆ సమావేశంలో ఆమోదించారు. ఈ మైదాంలు అస్సాం అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే వేరువేరు చోట వేరువేరు పరిమాణాల్లో కూడా ఉంటాయి ఇవి. అయితే నాగా కొండల దిగువనున్న చరాయి దేవ్ ప్రాంతంలో అస్సాం రాజవంశీకులు అప్పటి ప్రముఖుల సమాధులను కలిగి ఉన్న మైదాంలను ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చేర్చారు. ఈ మైదాంలకి ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లకి డిఫరెన్సెస్ ఏంటన్నది చూద్దాం ఒకసారి. అర్ధగోళాకారంలో ఉండే వీటిపై మట్టితో కప్పబడి ఉంటుంది. చుట్టూ ఆక్టోగోనల్ షేప్ ఆకారంలో ప్రహరీ ఉంటుంది. ఈ ప్రహరీకి గేట్ ఉంటుంది. మైదాంలోకి ప్రవేశించే మార్గాలను మొదట్లో కర్ర స్తంభాలతో నిర్మించేవారు. తర్వాతి కాలంలో రాళ్ళు, ఇటుకలు వాడడం ప్రారంభించారు. చనిపోయిన వారి సోషల్ స్టేటస్ని బట్టి మైదాంల భారీతనం, ఇతర హంగులు ఉంటాయి. కొన్ని మామూలు చిన్న మట్టి మైదాంలు కాగా మరికొన్ని నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉండే మైదాంలు ఉంటాయి. 598 years నాన్ స్టాప్గా పరిపాలించిన ఘనత ఈ అహోం రాజుల సొంతం. ఈ మైదాములు కేవలం అహోం రాజులకే ప్రత్యేకం. దేశంలో 1228 నుండి 1826 వరకు సుదీర్ఘకాలం పాటు ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులుగా అహోం రాజులకు పేరుంది. దేశంలో మరే రాజులకు కూడా ఇలాంటి సమాధులకు కలిగి ఉన్న చరిత్ర అయితే ఇప్పటికీ లేదు. తాయి అహోంలు అని కూడా పిలిచే ఈ అహోంలు ప్రస్తుత చైనాలోని యూనాన్ రాష్ట్రంలో ఉన్న మాంగ్ మావో ప్రాంతం నుండి వచ్చినవారు. అహోం రాజు రుద్రసింగ కంటే ముందు వీరికి ప్రత్యేకమైన మతాచారాలు, దేవతామూర్తులు ఉండేవి. 39 మంది అహోం రాజులలో రుద్రసింగ 30వ రాజు. అయితే రుద్రసింగ హిందూ మతాన్ని స్వీకరించారు. 1696 నుండి 1714 వరకు రుద్రసింగ పరిపాలించిన కాలంలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేయడాన్ని ఆయన ప్రోత్సహించేవారు. అహోంలు హిందూ మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా మైదాంల నిర్మాణం కొనసాగింది. అయితే మైదాంలో మృతదేహాలను కాకుండా అస్థికలను ఉంచేవారని కొన్ని హిస్టరీ బుక్స్ చెప్తున్నాయి. ఈ మైదాంలను కొందరు ఈజిప్ట్ పిరమిడ్లతో పోలుస్తారు. ఎందుకంటే రెండు కూడా సమాధులే. అయితే రెండింటి నిర్మాణ శైలి, నిర్మాణ సామాగ్రి భిన్నమైనవి. అంతేకాదు ఇవి రెండు వేర్వేరు కాలాలకు చెందిన నిర్మాణాలు. పిరమిడ్లు క్రీస్తు పూర్వం 2700 నుండి 1500 మధ్య కాలపు నిర్మాణాలు కాగా మైదాంలు క్రీస్తు శకం 1228 నుండి 1826 మధ్యలో నిర్మించినవి. అహోం మృతదేహాలను పిరమిడ్లలోని మమ్మీలలాగా కాకుండా స్థానికంగా దొరికే కొన్ని మూలికల సహాయంతో ఎక్కువ కాలం పాడవకుండా ఉండేలా చేసేవారు. రాజులు, రాణులతో పాటు అంగరక్షకులు, సేవకులను కూడా ఈ సమాధిలోకి పంపించేవారు. పాలకులు చనిపోయినప్పుడు మైదాంలలో వారిని ఖననం చేసే ముందు వారితో పాటు ఖననం చేయడానికి పశువులను, అంగరక్షకులను, సేవకులను పంపించేవారు. అలా కాకుండా రాజును మైదాంలలో ఖననం చేశాక కొందరు సేవకులు, అంగరక్షకులను లోపల ఉంచి తాళం వేసేవారన్న వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. సేవకులు, అంగరక్షకులు రాజు పట్ల విధేయతతో స్వచ్ఛందంగానే ముందుకొచ్చేవారని, మైదాంలలో రాజు లేదా రాణితో పాటే సమాధి కావడానికి కూడా సిద్ధమయ్యేవారని కొన్ని చారిత్రక పత్రాలు సూచిస్తున్నాయి. ఈ విషయాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ తాయి స్టడీస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్, చరిత్రకారుడు గిరిన్ ఫుకాన్ చెప్పారు. అయితే ఈజిప్ట్ ఫరో రాజులు ఇలాంటి ఆచారాలు ఎక్కడ కూడా పాటించలేరు. ఈ మైదాంలలోని రాజులు, రాణుల సమాధులలో భారీగా బంగారం, ఇతర విలువైన వస్తువులను ఉంచేవారు. అయితే ఈ సమాధులను కూడా ఔరంగజేబ్ కొల్లగొట్టించాడు. భారతదేశంలో ఉన్న సంపద, ఔరంగజేబ్, ఇవి రెండు కూడా విడదీయలేని సంబంధం అని మనందరికీ తెలుసు. అలాగే ఈ అహోం మైదానాలను కూడా ఔరంగజేబ్ కొల్లగొట్టించాడు. ఔరంగజేబ్ 1662లో తన జనరల్ మీర్ జుమ్లాను అస్సాంపై దాడికి పంపించడానికి ఇదొక కారణం. మైదాంలను దోచుకోవడం అనేది మీర్ జుమ్లాతోనే మొదలైంది. ఆ తర్వాత బర్మా వాళ్ళు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా అస్సాం అంతటా అనేక మైదాంలను కొల్లగొట్టారు. ఆ తర్వాతి కాలంలో కూడా అహోం కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పూర్వీకుల సమాధులను తవ్వి తీయించి వారి యొక్క అస్థికలను గంగలో కలిపేవారు. అహోం రాజుల్లో చివరి వాళ్ళలో ఒకరైన పురందర సింగ మైదాంలను తవ్వమని ఆజ్ఞాపించాడు. అయితే చారిత్రక విలువల ప్రకారం ఈజిప్ట్ పిరమిడ్స్తో పోలిస్తే మన మైదాంలు ఏమాత్రం తక్కువ కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో ఇప్పటికే ఉన్న అస్సాం
కజరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్కులతో పాటు చరాయి దేవ్ మైదాంలను కూడా చేర్చింది. ఈ 3 గొప్ప పర్యాటక ప్రదేశాలతో పర్యాటకుల సంఖ్య అనేది పెరిగింది. ఇవి అస్సాంకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోలో మరో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.